అలాంటి ఆలోచనలు ఏమైనా ఉంటే వదిలే. నేనేం కలలు కనట్లేదు, నువ్వనుకుంటున్నావేమో తను అనుకున్నది జరగదు అని. ఏం జరుగుతుంది? చరణ్ కాళ్ళకి చాలా బలమైన గాయాలు తగిలే, బెడ్ కి పరిమితం అయిపోయాడు. ఇప్పుడు తనేం చేయగలడు, నువ్వేం చేయగలవు? మనిషి తలుచుకుంటే ఏదైనా చేయగలడు. ఈ అవుట్డేటెడ్ సామెతలు చెప్పకే. చరణ్ నార్మల్ మనిషి అయ్యి ఆల్బమ్ లో పార్టిసిపేట్ చేయడం అనేది జరగదు. నువ్వు ఈ ఇంట్లో నుంచి బయటకు పోవడం మాత్రం ఖాయం. నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలా? అసలు నేనంటే నీకెందుకంత కోపం? కోపం కాదే, పగ. నీ కారణంగా నా జీవితమే నాశనం అయిపోయింది. దానికి నువ్వేవేవో కారణాలు చెప్తావు, కానీ నిజమేంటో నాకు తెలుసు. చరణ్ అలా జీవశ్రవంగా బెడ్ మీద తన జీవితం మొత్తం పడున్నా నేను తట్టుకోగలను. కానీ నీ కారణంగా రికవరీ అయితే నేను ఓర్చుకోలేను. నువ్వు మనిషివా రాక్షసివా? చరణ్ బెడ్కి పరిమితం కావాలని కోరుకుంటున్నావా? నేనలా కోరుకుంటుంది చరణ్ మీద కోపంతో కాదు, నీ మీద ఉన్న పగతోనే. నీ మాటలతోనూ మాయలతోనూ ఎలాగైనా చరణ్ కి దగ్గర అవ్వాలన్న నీ ఇంటెన్షన్ నాకు తెలుసు. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు చరణ్ కి దగ్గర కాకూడదు. అంటే నువ్వు ఈ ఇంట్లో ఉండకూడదు. అదే నాకు కావాలి. నేను కలలు కంటున్నానని నువ్వనుకుంటున్నావేమో, కానీ నిజానికి కలలు నువ్వు కంటున్నావు. అంటే ఏంటి? చరణ్ ని నార్మల్ మనిషిని చేసేస్తావా? చేసి చూపిస్తాను. తను కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేసేలా చేసి చూపిస్తాను. నువ్వు అనుకున్నది జరగదు, కానీ నేననుకున్నది జరుగుతుంది. చరణ్ ఆల్బమ్ లో పార్టిసిపేట్ చెయ్యడు. నువ్వు ఈ ఇంట్లో ఉండవు.